నిన్న మేదినిపూర్ సబ్స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన ధర్నా అర్థరహితమని కందూరి ఐలయ్య అన్నారు. ప్రతిరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం వ్యవసాయానికి విద్యుత్కు 14 గంటల కరెంటు ప్రభుత్వం ఇస్తుంటే 12 గంటలు ఇస్తుందని ఆరోపణలు చేయటం, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎక్కడ మర్చిపోతారో తమను ఉనికిని ఎప్పుడో కోల్పోతామని అబద్దాలు ఆరోపణలు చేయటం మానుకోవాలన్నారు. మీకు సవాల్ విసురుతున్నాను. టీఆర్ఎస్ నాయకులు వచ్చి విద్యుత్ స్తంభం ఎక్కి 12 గంటలు అయిన తర్వాత 13వ గంటకు విద్యుత్ స్తంభం ఎక్కి విద్యుత్ వైర్లను ముట్టుకోండి. 13వ గంటకు కరెంటు ఉండి షాక్ వచ్చి పీకితే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ లో సక్సెస్ అయినట్టు, మీరు బతికి ఉంటే కాంగ్రెస్ పార్టీ విద్యుత్ లో విఫలమైనట్టు అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల పాలనలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని, సన్నబియ్యం ఇస్తున్నామని, రేషన్ కార్డులు ఇచ్చామని, రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర కుటుంబాలకు 5 లక్షల బీమా కూడా కల్పిస్తుందన్నారు. యాక్సిడెంట్ గా ఏమన్నా అయితే 10 సంవత్సరాల పాలనలో దళిత ముఖ్యమంత్రిని కొట్టినారని, దళితులకు 3 ఎకరాలు ఎగ్గొట్టినారని, నిరుద్యోగ భృతి 3000 ఎగ్గొట్టినారని, రైతు రుణమాఫీ ఒకే దఫాలో చేయలేకపోయారు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విఫలమయ్యారు 10 సంవత్సరాలలో అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఎండ్ల కనకయ్య, రెడ్డమైన రవీందర్, ఎస్సీ ఎస్టీ మైనార్టీ అధ్యక్షులు కంకనాల మల్లేశం, యూత్ అధ్యక్షులు మండల రాగం వెంకట్, కోనైపల్లి సర్పంచ్ పిట్టల రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్శన ఎందుకు చేసామంటే, నిన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక్కడికి వచ్చి కరెంటు వస్తలేదు, కరెంటు సరిగ్గా లేదు అని చెప్పి అనవసరమైన అసత్య వాక్యాలు పలికి ఏదో పార్టీని బదనం చేద్దాం ఆలోచనలు వచ్చారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి తెలుసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ జీవో ఏముంది, 14 గంటలు కరెంట్ రావాలంది, బరాబరి 14 గంటలు ఇస్తున్నాం. ఎందుకు రికార్డు పరిశీలించాలి కానీ ఆపరేటర్ మేము చేస్తే బరాబరి ఇస్తున్నాం కరెంటు. ఎందుకంటే ఇది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం అప్పుడు ట్రిప్ అవుతుంది. ట్రిప్ అయినాక వెంబడే దాన్ని భర్తీ చేస్తారు. అనవసరంగా వచ్చి నిన్న చేసిన ధర్నా ఎందుకు చేసిన నాకు ఎప్పుడు ఒకసారి నేను ఈరోజు మీ ద్వారా అడుగుతున్న వాళ్ళని, రాజకీయ లబ్ధి కోసం పేపర్లో వాడడానికి, ప్రెస్లో కావడానికి నిన్న ధర్నా చేసి ఒక్క రైతు ఉన్నాడల్లా, ఒక్క రైతుని తెచ్చి నువ్వు ధర్నా అయ్యి మేము దానికి ఏకీభవిస్తాం. అనవసరంగా వేరే పిచ్చి పిచ్చిగా ఆలోచనలు పెట్టి పిచ్చి పిచ్చిగా ఏదో పార్టీని దుర్నామం చేస్తుంటే ఇలా మా రేవంత్ అన్న రైతు పక్షపాతి. ఇలా మీరు ఆలోచించి మేము చెప్పినాక బరాబరి కరెంట్ ఉంది. ఈ విషయంలో మీరు అనవసరంగా అసత్య పైకాలకి టీఆర్ఎస్ మంది కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందంటే అది మొన్న అయింది. సర్పంచ్ ఎలక్షన్లో చెంప వాయించారు, మున్సిపల్లో వాయించారు, రేపు పొద్దున జెడ్పీసీ ఎంపీలో వాయిస్తారు. మీకు స్థానం ఎక్కడ తెలంగాణ చెప్తా, దోసుకున్నారు, దాచుకోరు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు 1000 కోట్లు దాచుకోరు మీరు. ఇలా దానివల్ల ఏమో ఉపయోగం వచ్చిందా తెలుసు మీకు? ఇలా వేములగట్టు, బంజారుపల్లి, ఏడిగడ్డ, కిష్టాపూర్, ఎర్రవల్లి, సింగారం, పల్లిపాడు, ఇలా గజ్వేల్ హెడ్ క్వార్టర్లో కూలిపోతురు. దీనికి ఎవరు కారణం? మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కారణం. మీకు అన్నీ తెలుసు. ఇలా అనవసరమైన 20 టీఎంసీ ఏమో సరిపోదని 51 టీఎంసీ వేసి ఇలా రైతులను కాదు, రైతులను ఉసురు తగ్గుతుంది మీకు. రైతుల యాదకుంచుకొని కేసీఆర్ అనుకోవచ్చు కానీ నీకు బరాబరి మల్లన్ సార్ రైతుల ఉసురు నీకు తగ్గుతుంది. ఇది 100% రైతు చూసుకొని. ఎందుకంటే ఒక రైతు బాగుండాలి, ఒక రైతు క్షేమంగా చేయాలి. కానీ మీ రైతును పుస్తదంపారు మీరు. ఇది ఒక్కటి మీరు ఏం మాట్లాడుకోవాలి. నేను పెద్ద పెద్ద లీడర్ మాట్లాడారు కాంగ్రెస్ డౌన్. కాంగ్రెస్ ఏం చేసింది ఇలా? పేద ప్రజలకు న్యాయం చేస్తుంది ఇలా. అర్థమైందా? మీ మాజీ సీఎం నాగలు దున్నిండా లేకపోతే నాటేసిండా? మా సీఎం ఇలా బరాబరి దున్నిండు, రైతు కుటుంబంగా వచ్చిండు. అది తెలుసు. ఏ వరి పంటకు కానీ ఏ పంటకు ఏ మందు కొట్టాలని తెలుసు. నీకు తెలుసా? తెలిసి మాట్లాడాలి, వాస్తవాలు తెలుసు. ఈరోజు ఇవాళ మేము ఇక్కడ కాంగ్రెస్ నాయకులం ఎందుకు సమావేశమైనమంటే, నిన్న జరిగినటువంటి ఒక సంఘటన ఏమని, బీఆర్ఎస్ నాయకులు 12 గంటల కరెంటు వస్తుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులను ఎంతో ఇబ్బందుల పాలు చేస్తుంది, 12 గంటల కరెంటు వచ్చి పంటలు ఎండుతున్నాయని చెప్పి నిన్న ఆరోపణలు చేయడం జరిగింది. వాళ్ళు మేము ఇక్కడ కాదు ఇంతకుముందు తెలుసుకున్నాము. అయినా మీ ప్రెస్ మీడియా ముఖంగా ఈరోజు సబ్ స్టేషన్ సందర్శించి అక్కడ లాబుక్కు మేము చెక్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా 14 గంటల కరెంటు జియో ప్రకారం మేము ఇస్తున్నాము, ఎక్కడ కూడా మేము తప్పు చేస్తలేము అని చెప్పడం జరిగింది మీ మీడియా ముఖంగా కూడా వాళ్ళు. కానీ ఎక్కడన్నా ఎల్సీ తీసుకున్నా ఓ 5-10 నిమిషాలు తక్కువ ఉన్నా కానీ మళ్ళీ దాన్ని నింపి రైతులకు న్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అనవసరంగా మీరు మీ లబ్ధి పొందడానికి